ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య భాగం, ఉపవాస ప్రార్థనలు అవసరమా? ఉపవాసం ఉంటేనే దేవుడు ఆలకిస్తాడా? దేవుడికి ఉపవాసం అంటే ఇష్టమా? ఖచ్చితంగా ఉపవాసం చేయాలా? ఇటువంటి ప్రశ్నలు మనలో వస్తూ ఉంటుంటాయి కాబట్టి వాటికి సమాధానంగా ఈరోజు వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 2-3 వచనాలు మనం చదివినట్లయితే, మనస్సు నిలిపి ప్రభువును సేవించుటకు ఉపవాసం అవసరమే. ఎందుకంటే వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచు ఉండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. వింటున్నారా? ప్రతి వారికి ఒక పని ఉన్నది. దేవుడు ఒక పిలుపున్నది. కానీ ఎప్పుడు వారిని ప్రత్యేకపరచమని దేవుడు చెప్పాడంటే, ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచు ఉండగా. వింటున్నారా? కాబట్టి మనస్సు నిలిపి ప్రభువును సేవించాలంటే ఉపవాసం అవసరం. మనస్సు పూర్తిగా దేవుని సందులో గడపాలంటే, నీ మనస్సును కేంద్రీకరించాలంటే ఉపవాసం అవసరం. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. నెంబర్ 2, వింటున్నారా? ఇక్కడ మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, నీ మనస్సు నిలిపి ప్రభుని సేవించడానికి ఉపవాసం అవసరం. నెంబర్ 2, నీ యొక్క విశ్వాసం అభివృద్ధి పొందటానికి ఉపవాసం అవసరం. విశ్వాసానికి ఉపవాసానికి సంబంధం ఏముందనుకుంటారా? చూద్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 19-21 వచనాల వరకు మీరు చదువుకుంటూ వెళ్ళినట్లయితే, శిష్యులు అల్ప విశ్వాసం వలన దెయ్యం పట్టినటువంటి వాడిని విడిపించలేకపోయారు. ఎప్పుడైతే ఆ దెయ్యాన్ని విడిపించలేకపోయారో ఆ సందర్భంలో ఆ తండ్రి ఏం చేశాడంటే, మరి ఇదిగో నీ శిష్యుల దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారయ్యా అని చెప్పి యేసుప్రభువు వారి దగ్గరికి ఆ తండ్రి ఆ బిడ్డను తీసుకుని వచ్చాడు. అప్పుడు దేవుడు ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టి చెబుతున్నటువంటి మాట ఏంటంటే, శిష్యులను చూసి, ఉపవాస ప్రార్థన వలనే దీన్ని మనం వెళ్ళగొట్టగలుగుతాం. ప్రార్థన విశ్వాసం వలన మీకు అసాధ్యమైనది ఏదీ ఉండదు అని చెప్పాడు యేసుప్రభువు వారు. గమనించాలి ప్రియులారా. ఉపవాస ప్రార్థన వలన ఏమవుతుందంటే, విశ్వాస అభివృద్ధి పొందటానికి ఉపవాసం చాలా అవసరం. శిష్యులు అల్ప విశ్వాసం వలన దయ్యాన్ని పట్టినటువంటి వారిని విడిపించలేకపోయారు. ఆ సందర్భంలో ప్రభువు, ప్రార్థన విశ్వాసం వలన మీకు అసాధ్యమైనది ఏదీ ఉండదు, నమ్ము వాని వలన సమస్తము సాధ్యమే. నమ్మటం అంటే విశ్వాసం ఉంచటం. నెక్స్ట్, ఈ శరీర సంబంధమైనటువంటి ఆశలు వదిలి, తిండి మీద ధ్యాసను పక్కన పెట్టి దేవుని సందులో గడపడానికి ఉపవాసం అవసరం. 1 కొరింథీ 7:5 మీరు చదివినట్లయితే అక్కడ ఉంటుందన్నమాట. మనం ఏం తింటామా, ఏం తాగుతామా అనే ధ్యాస తిండి మీదకి వెళ్ళిపోకుండా, లేకపోతే కుటుంబ విషయాలను కొంతకాలం పక్కన పెట్టి, అంటే కుటుంబ బాధ్యతలను విస్మరించేమని కాదు, కానీ అవన్నీ సెట్ చేసుకున్నాక మనం ఉపవాసం ఉంటాం. కాబట్టి ఏం తింటామో ఏం తాగుతామో అనేటువంటి ధ్యాసను వదిలి, కుటుంబ విషయాలన్నిటిని కొంతకాలం మరిచి సావకాశంగా ప్రార్థనలో నిలిచి ఉండటానికి ఉపవాసం అవసరం. హల్లెలూయా! రోమా 8:13 ప్రకారం
ఆత్మానుసారంగా జీవించటానికి, ఆత్మచేత శరీర క్రియలను చంపేటువంటి శక్తిని పొందుకోవటానికి ఉపవాసం అవసరం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉపవాస ప్రార్థనలో కనిపెట్టడం ద్వారా దేవుని వాగ్దానాలను పొందటానికి, ఆ వాగ్దానాల నెరవేర్పు కొరకై విశ్వాసం సంపాదించుకొనటానికి ఉపవాసం అవసరం. మార్కు సువార్త 11:23-24 చూసినట్లయితే దేవుడు చెప్తున్నాడు, ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎలా పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని ప్రభువారు చెప్పారు. మార్కు 9:23లో నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని కూడా యేసు ప్రభువారు చెప్పారు. హల్లెలూయా. నెక్స్ట్ మార్కు సువార్త 9:28-29 మనం చూసినట్లయితే వ్యాధులను స్వస్థపరచటానికి, దయ్యాలను వెళ్ళగొట్టడానికి, విరిగిన హృదయాలు కట్టబడటానికి, బానిసైపోయినటువంటి అలవాట్ల నుంచి విడుదల పొందటానికి, అనగా అసాధ్యాలు సుసాధ్యాలు చేయటానికి. ఎందుకంటే ఉపవాసం అవసరం, అసాధ్యమైన విషయాలు సుసాధ్యం చేయటానికి ఉపవాసం అవసరము. ఇంక ఇది అసాధ్యము, ఈ అప్పు తీర్చడం అసాధ్యం, ఈ రోగము బాగుపడటం అసాధ్యం, ఈ ఉద్యోగం రావటం అసాధ్యం, ఈ యొక్క మరి గర్భఫలం పొందుకోవటం అసాధ్యం. ఇలాగ ఏదో కొన్ని అసాధ్యమైన పరిస్థితులు మీ జీవితంలో ఉంటాయి. కొన్ని అసాధ్యమైన పరిస్థితులు గుండా మీరు వెళ్తూ ఉంటుంటారు. కొన్ని అసాధ్యమైనటువంటి పరిస్థితులు మీ జీవితంలో ఏలుబడి చేస్తూ ఉంటుంటాయి. కొన్ని అసాధ్యమైనటువంటి పరిస్థితులు ఖచ్చితంగా ప్రతి వారి జీవితంలో ఉంటాయి. అయితే మరి ఏం చేయాలంట? అట్లాంటి అసాధ్యమైనటువంటి పరిస్థితులు సుసాధ్యం కావాలి అంటే అసాధ్యమైనటువంటి వాటిని సుసాధ్యంగా మార్చేవాడు దేవుడు. కాబట్టి ఎప్పుడైతే ఉపవాసం ఉండి ఆ దేవునికి మనం ప్రార్థన చేస్తామో, ఇంకా ఇది అసాధ్యము, హల్లెలూయా, ఇంకా ఇది అసాధ్యము అనేటువంటి దాన్ని సుసాధ్యం చేయటానికి ఉపవాస ప్రార్థన అవసరం. మార్కు సువార్త 9:28-29లో ఆయన శిష్యులు మేమెందుకు దయ్యాన్ని వెళ్ళగట్టలేకపోతామని ఏకాంతముగా ఆయన అడిగినప్పుడు, అందుకు ఆయన ప్రార్థన వలననే గాని మరి దేని వలన నేను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పారు. అక్కడ ప్రార్థన అంటే ఉపవాస ప్రార్థన అని ఉంటుంది. హల్లెలూయా. ప్రార్థన అంటే ఉపవాస ప్రార్థన అని ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక 4 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. మార్కు సువార్త 1:17 ప్రకారం, గలతీ పత్రిక 4:19 ప్రకారం ఉపవాసం ఎందుకని ఉండాలంటే మరి ఆత్మలను సంపాదించడానికి ఉపవాసం అవసరం. ఆత్మలను సంపాదించాలంటే ఉపవాసం అవసరం. అసలు ఆత్మలు సంపాదించాలి, ఆత్మలు రక్షించబడాలి, దేవుని రాజ్యం కట్టబడాలనేటువంటి హృదయవాంఛ లేకుండా చేసేటువంటి ఉపవాస ప్రార్థన వాక్యానుసారమైనటువంటి ప్రార్థనే కాదు. వింటున్నారా? ఎక్కువ మన యొక్క ఉపవాస విధానం ఎలా ఉంటుంది అంటే, ఎక్కువగా మనం ఉపవాసం చేసేటువంటి విధానం ఎలా ఉంటుందంటే, మన జీవితంలో ఉన్న సమస్యలు పరిష్కరించబడాలని, మన కోరికలు తీర్చబడాలని, మనకున్న సమస్యలు పరిష్కరించబడాలని, ఆల్మోస్ట్ ఈ విధమైనటువంటి ఆలోచనలతోటే ఉపవాసం చేస్తాం. కానీ నిజంగా మరి ఆత్మలు రక్షించబడాలి, అనేక మంది రక్షణ పొందాలి, అనేక జీవితాలు కట్టబడాలి, అంతటను అందరూ మారు మనసు పొందవాలనే దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చబడాలి అనేటువంటిది మన జీవితంలో చాలా తక్కువ. అనేటువంటిది మన జీవితంలో పెద్దగా లెక్క చేయం మనమంతా కూడా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక.
చాలా తక్కువ మనం ఆ విషయంలో మనం పట్టించుకుంటూ ఉంటుంటాం. ఎక్కువ ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేస్తున్నాము అనంటే, మన యొక్క ఉపవాస ప్రార్థన అంతా కూడా దేనికోసమనంటే, మనకు ఉద్యోగం రావాలో, పెళ్లి కావాలో, సమస్య పరిష్కరించాలో, అప్పు నుంచి విడుదల, మెయిన్ వీటిల కోసమే ప్రార్థన చేస్తాం గానీ, నిజంగా అనేక మంది రక్షణ పొందాలి, అనేక మంది మారుమనసు పొందాలి, అనేక జీవితాలు బాగుపడాలి, అనేక మంది జీవితాల్లో అద్భుతాలు జరగాలి, ఆత్మలు సంపాదించబడాలి. ఆత్మలు సంపాదించబడటానికి ఉపవాసం అవసరం. అసలు ఆత్మలు సంపాదించాలి, ఆత్మలు రక్షించబడాలి, మెయిన్ దేవుని రాజ్యం కట్టబడాలి. ఈ విధమైనటువంటి హృదయవాంఛ లేకుండా చేసేటువంటి ఉపవాస ప్రార్థన వాక్యానుసారమైనటువంటి ప్రార్థనే కాదు. మార్కు సువార్త 1:17, గలతీ 4:19 ప్రకారం ఆసక్తితో కూడిన విజ్ఞాపన ప్రార్థన సాతాను బంధకాల్లో ఉన్న ఆత్మను విడిపించి రక్షించడానికి సహాయపడుతుంది. ఆసక్తితో కూడిన విజ్ఞాపన ప్రార్థన. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారు కదా. నెక్స్ట్ మనకి ఆదిమ అపోస్తులు యేసుప్రభు వారు పునరుత్థానుడైన తర్వాత వాళ్ళు కనిపెడుతూ ఉన్నారు, దేవుని సందులో కనిపెడుతూ ఉన్నారు. అంటే పరిశుద్ధాత్మతో నింపబడాలి అనేటువంటి ఆశ అనుకున్నట్లయితే, పరిశుద్ధాత్మ చేత నింపబడటానికి, ప్రార్థనలో కనిపెట్టడానికి ఉపవాసం అవసరం. పరిశుద్ధాత్మతో నింపబడటానికి, ప్రార్థనలో కనిపెట్టడానికి ఉపవాస ప్రార్థన అవసరము. హల్లెలూయా. కాబట్టి ప్రార్థనలో కొనసాగటం వల్ల పరిశుద్ధాత్మను కలిగి ఉంటాము. పరిశుద్ధాత్మని శక్తి నీలో ప్రవహించడం ద్వారా పరిశుద్ధాత్ముడు తన వరాలతో మనల్ని నింపి వాడుకుంటాడు. ఉపవాస ప్రార్థనలో ఉండటం ద్వారా ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో వర్ధిల్లటానికి, శోధనలో పడకుండా ఉండటానికి, శోధనలో పడకుండటానికి కాపాడబడతాం. అపోస్తుల కార్యంలో 1:8 ప్రకారం మనం చదివినట్లయితే ఉపవాసం అవసరమని మనకు అక్కడ తెలుస్తూ ఉంది. హల్లెలూయా. సో ఉపవాసం ఎందుకు అవసరం అంటే, పరిశుద్ధాత్మతో నింపబడటానికి, ప్రార్థనలో కనిపెట్టడానికి ఉపవాసం అవసరం. నెక్స్ట్ కొలస్సీ పత్రిక 2:15 ప్రకారం మనం చూసినట్లయితే, దేవుడు తన ప్రజలకు ఇచ్చినటువంటి శక్తివంతమైనటువంటి కవచము ప్రార్థన, ఉపవాసం. ఈ రెండు విడదీలినటువంటివి. ఉపవాస ప్రార్థన, ఉపవాసం సింగిల్గా ఉండలేదు, ఉపవాసం ఒంటరిగా ఉండలేదు. ఉపవాసానికి ప్రార్థన జోడిస్తే మాత్రమే ఉండగలుగుతుంది. వింటున్నారా ప్రియులారా? ఉపవాసానికి ప్రార్థన జోడిస్తేనే ఉండగలుగుతుంది. ఉపవాసం వేరు, ప్రార్థన వేరుగా ఉండలేవు. ప్రార్థనకు వేరుగా ఉపవాసం ఉండదు. ఉపవాసం ప్రార్థనకు దూరంగా ఉండదు. కానీ మనలో చాలామంది ఉపవాసం ఉంటాం కానీ ప్రార్థన చేయం. ఉపవాసం ఉంటాం కానీ ప్రార్థనకు దూరంగా ఉంటాం. ఈ రెండు గమనించాలి ప్రియులారా. ఉపవాస ప్రార్థన, అంతేగాని ఉపవాసం సెపరేట్గా ఉండదు. ఉపవాసము ప్రార్థన సెపరేట్గా ఉండవు. కాబట్టి దేవుడు తన ప్రజలకు ఇచ్చిన శక్తివంతమైనటువంటి కవచం ఏంటంటే ప్రార్థన, ఉపవాసం. ఈ రెండు కూడా చాలా ఎట్లాంటివంటే ఒక ట్రైన్కు ఉన్న 2 పట్టాలు లాంటివి. ఏ ఒక్క పట్టా మీద ట్రైన్ వెళ్ళదు. 2 పట్టాలు ఉంటేనే ఆ ట్రైన్ ముందుకెళ్తుంది. అలాగే ఉపవాసము ఉండాలి, ప్రార్థన చేయాలి. ఈ రెండు ఉంటేనే ఆ జీవితం అనేటువంటి రైలు బండి ముందుకు పోతుంది అన్నమాట. సో కవచాలు ఈ యొక్క ప్రార్థన, ఉపవాసం. నెక్స్ట్ చివరిగా ఇంకొక విషయాన్ని చెప్పి నేను ముగించాలని చెప్పి ఆశపడుతున్నాను. కీర్తనల గ్రంథం 85:6 మీరు చదివినట్లయితే, ఉపవాస ప్రార్థన అన్నిటికంటే ముఖ్యంగా నిన్ను నీవు తెలుసుకోవటానికి, నీ బలహీనతలో తెలుసుకోవటానికి సహాయపడుతుంది.
ఉపవాస ప్రార్థన దేవుని కదిలిస్తుంది అనుకుంటాం కానీ ఉపవాస ప్రార్థన నిన్ను నీవు తెలుసుకోవటానికి. హల్లెలూయా. వింటున్నారా ప్రియులరా? ఉపవాస ప్రార్థన నిన్ను నీవు తెలుసుకోవటానికి, అలాగే నీలో ఉన్నటువంటి బలహీనతలు ఏవైతే ఉన్నాయో నీలో ఉన్న బలహీనతలు తెలుసుకోవటానికి బాగా సహాయపడుతుంది. నిన్ను నీవు తెలుసుకోవటానికి, నీలో ఉన్న బలహీనతలు తెలుసుకోవడానికి ఉపవాస ప్రార్థన అనేటువంటిది చాలా సహాయపడుతుంది. సో ఉపవాసం ఉండటం వల్ల ఏమవుతుంది? నిన్ను నువ్వు తెలుసుకుంటావు. నీలో ఏ లోపం ఉన్నదో మరి దాన్ని నువ్వు తెలుసుకోగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీలో ఏమి లోపం ఉన్నదో నువ్వు తెలుసుకోగలుగుతావు. నిన్ను నీవు సంపూర్ణంగా గ్రహించగలుగుతావు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలా జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే ఉపవాస ప్రార్థనలో ఉన్నటువంటి శక్తిని ఖచ్చితంగా మీరు అనుభవించగలుగుతారు. ఒకవేళ ఇంతవరకు క్యాజువల్గా యూజువల్గా చేసినప్పటికీ మరి ఉపవాసంలో ఉన్నటువంటి ఈ శక్తిని తెలుసుకున్న తర్వాత మరి ఖచ్చితంగా మీ జీవితంలో పెను మార్పులు సంభవిస్తాయని చెప్పి నేను నమ్ముచున్నాను. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. దేవుడు అన్ని వేళలా కూడా మంచివాడై ఉన్నాడు. మన దేవుడు అన్ని వేళలా కూడా మంచివాడై ఉన్నాడు. ఆయన మంచి చేసే దేవుడు, మంచి మాత్రమే చేసే దేవుడు. కాబట్టి ఉపవాస ప్రార్థన అన్నిటికంటే ముఖ్యంగా నిన్ను నువ్వు తెలుసుకుంటావు. నీ బలహీనతలను ఎరగటానికి సహాయపడుతుంది. మరి నీ ప్రేమహీనత, బాధ్యతారహితాన్ని బయలుపరుస్తుంది. అంతేకాకుండా ఉపవాస ప్రార్థన నీ ఆత్మను ఉజ్జీవింపచేసి, నీ మనసును సిద్ధపరిచి, నీకు స్వస్థతను అనుగ్రహిస్తుంది. కాబట్టి ఒక వ్యక్తి భక్తిని, శక్తిని సంపాదించుకొనటానికి ఉపవాస ప్రార్థన ఎంతో అవసరం. వ్యక్తిని గమనించాలి. ఒక వ్యక్తి యొక్క భక్తిని, శక్తిని సంపాదించుకోవటానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటంటే భక్తిని, శక్తిని సంపాదించుకొనడానికి ఈ యొక్క ఉపవాస ప్రార్థన అనేటువంటిది మరి ఎంతో అవసరం. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతో అవసరం. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఎంతో అవసరం అంటండి, చాలా అవసరం అనే. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, పరిశుద్ధాత్మ దేవుడు మరి మీ జీవితంలో చేసినటువంటి కార్యాలన్నింటిని బట్టి ప్రభుకు దగ్గరగా సమీపంగా జీవించటానికి ఉపవాస ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు తెలియజేశాడు. మరి ఈ యొక్క మాటలు వింటున్న ప్రతి వారు ఉపవాసంలో ఉన్న శక్తిని గ్రహించి మరి ఉపవాసం ద్వారా దేవుని నామాన్ని మహింపరచడానికి సహాయం చేసి నడిపించి బలపరచునుగాక. ఆమెన్.